హలో అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఇంకొక స్వీట్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేం కాదండి, బొబ్బట్లు. దాన్ని కొన్ని ఏరియాస్లో భక్షాలు అని కూడా అంటారు, మేమైతే భక్షాలు అని అంటాము. దీనికోసం ఏం లేదు, జస్ట్ ఒక కప్పు శనగపప్పు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికించి అందులోకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పూర్ణంలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే మైదా పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని దాన్ని ఆయిల్లో నానబెట్టాలి. అది బాగా ఒక 2-3 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి దానికి. అప్పుడు మెత్తగా చాలా ఈజీగా సాగే గుణం అనేది వస్తుంది దానికి. అప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దాంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణముండని తీసుకొని స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద ఒక పేపర్ వేసుకోవాలి, పైన ఇంకొక కవర్ వేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా పల్చగా చపాతీలాగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసి దాన్ని ఆయిల్తో కానీ గీతో కానీ పెనం మీద వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేడి వేడి భక్షాల మీద కాస్తంత నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేసేసేయగలుగుతారు అండ్ ఎంజాయ్ కూడా చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అట్లీస్ట్ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదండి. కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా కొత్త రెసిపీస్ అన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను నేను. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.